సరే, ఈ సాయంకాలం వస్తాను. నేను అక్కడ వచ్చి ప్రార్థన కూటం కూడా తీసుకుంటాను. 7-7:30 గంటల మధ్యలో వస్తాను. దేవుని వాక్యం కూడా నేను క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ బడి పని చాలా ఉంది కనుక నేను కొంచెం ఏమైనా కొన్ని నిమిషాలు లేట్ వస్తే కూడా దయచేసి క్షమించండి. స్కూల్ అయిన వెంటనే ఒక కమిటీ మీటింగ్ కూడా ఉంది. తర్వాత శాలరీస్ కూడా డిస్బర్స్మెంట్ చేయాలి కనుక కొన్ని నిమిషాలు లేట్ వస్తే దయచేసి ఏమనుకోకుండా క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను. నేనైతే తప్పకుండా వస్తాను, వచ్చి మీతో సహవాసం చేస్తాను. ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ బిఏ జార్జ్, హెడ్ మాస్టర్ అండ్ కరెస్పాండెంట్ గారు, మరి చాలా సంవత్సరాల నుంచి మన ఎంబీ స్కూల్స్లో పనిచేస్తూ చివరికి ఈ బడిలో మరి వారు పదవీ విరమణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ కూడి ఉంటున్నాం. చాలా సేపటి నుంచి కూడా విద్యార్థులు కనిపెడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం కోసం. మరి ఈరోజు అనుకోని పరిస్థితులు ఎదురైనందువల్ల మరి కొంతవరకు డిస్కరేజ్ అయినప్పటికీ ఈ విధంగా చాలామంది మరి గెస్ట్స్ మన మధ్యలో ఉన్నారు. ఆ తర్వాత శ్రీ ఎస్ఎల్ దేవదాస్ గారు, జేసీ సెక్రటరీ, వారు కూడా రావాలని మనం చేస్తున్నారు. రెవరెండ్ పిఏ పాల్, సిఆర్పి సెక్రటరీ గారు కూడా, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా వేదికపైకి రావాలని మనం చేస్తున్నాను. ఇది గారు కూడా మన వేదికపైకి రావాలని మనం చేస్తున్నాను. తర్వాత శ్రీ పీటర్ ఏలియాస్, ఎంబీడీఓ డైరెక్టర్ గారు కూడా మన వేదికపైకి రావాలని కోరుతూ ఉంటున్నాం. తర్వాత శ్రీ డేవిడ్ ఈశ్వర్ల హెచ్ఎం గారు కొని విచ్చేసిన అన్ని ఫీల్డ్స్ యొక్క మరియు పాఠశాలల యొక్క పెద్దలకు మరియు మిగతా సార్ గారి యొక్క బంధువులకు మరియు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి యొక్క మెంబర్లందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు శ్రీ లూథర్ గారు విచ్చేసినందుకు గాను దయచేసి వారి కార్యక్రమాన్ని నడిపించగలని నేను మీ అందరి తరఫున కోరుతున్నాను. మనమందరం ఇక్కడ సమావేశమైనాము. సమావేశమైనందుకు కొరకు ఒక గొప్ప కారణం ఉంటుంది కాబట్టి ఆ కార్యమును ఘనపరచుటకును మన ప్రభు అయిన దేవునికి గొప్ప మహిమ పూర్తి అగు వరకు మీరందరూ సావధానంతో ఉండి కార్యక్రమం జయప్రదం చేస్తారని మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ తరుణం నాకు అందించినందుకు కొరకు మరి నారాయణపేట పొలం వారికి, మరి స్టాఫ్ వారికి, హెడ్ మాస్టర్స్ను అందరికీ నేను ఎంతో వందనమై ఉంటున్నాను. మరి ముఖ్యంగా చూస్తే చాలా సంతోషమే, కానీ ఈ పరిస్థితుల్లో మన జీసీ ప్రెసిడెంట్ గారు లేకపోవడం మనకు చాలా శోచనీయమే. దానికి తోడు బోర్డు మెంబర్స్ కూడా చాలామంది రాలేదు. అయినప్పటికీ
ఈ సమయంలో ప్రయాసంతో బస్సులు లేకపోయినప్పటికీ మీ మధ్యకు దేవుని దయవలన చేరుకుని ఉన్నాను తీసుకుపోతున్నాము. మరి ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కార్యక్రమం కొంచెం ఆఖరిలో పెట్టబోతున్నాం. కారణం ఏంటంటే కొన్ని వార్తలు తెలిసినందు కొరకు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కొంచెం ఆఖరణ సన్మతి ఇవ్వబోతున్నాం. కాబట్టి వాడే సర్వశక్తినియుడను విశ్రమించుతున్నాడు వాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను నడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. పడినను నీ ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుల దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ కలగదు రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ రెక్కల చేతుల మీద ఎత్తి పట్టుకుందు. నీ యొక్క అపారమైన కృప చేతును ప్రేమ చేతులను అనుదినమును అనుక్షణమును కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా మేము కూడా కూడుకొని ఉంటుండగా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి నడిపించమనుకుంటున్నాం. ప్రాముఖ్యంగా సోదరుడి బిఏ జార్జ్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చాలా సంవత్సరములు ఈ సంఘంలోనూ ప్రాముఖ్యంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగాను ఉండి పాఠశాలను విజయవంతంగా నడిపించడానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాఠశాల మాత్రం కాకుండా కాన్ఫరెన్స్లోను సంఘంలోనూ ఆయన చేసిన సేవ కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ దినం నుండి ఈ దినము పదవి విరమణ చేస్తుండగా ప్రభా ఆయనకు ఇంతవరకు ఆరోగ్యమును అనుగ్రహించేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీర్ఘాయు చేత తృప్తిపరచదని వాక్యం చెల్లించిన రీతిగా ఈ వాగ్దానంను ఆయనలో నెరవేర్చేందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం జరిగినట్లు దీని ద్వారా మాకు ఆశీర్వాదాన్ని గ్రహించమని క్రీస్తు యొక్క నామమున తండ్రి అనుకుంటాను. శ్రీ కె కృష్ణయ్య గారు వచ్చి ఇంట్రోడక్టరీ స్పీచ్ ఇస్తామని మనం చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలారా, ఈరోజు కార్యక్రమాల గురించి మీ అందరికీ తెలుసు. మన ప్రధానోపాధ్యాయులు గారు శ్రీయుతులు బిఏ జార్జ్ గారు పదవీ విరమణ చేసే సందర్భంలో మనమందరం కూడా వీడ్కోలు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నేను మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మన ఫీల్డ్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో కష్టపడి ఈరోజు బస్సులు బంద్ ఉన్నా కూడా విశేషమైన కృషితో వాహనాలపై ఇక్కడికి విచ్చేసిన అతి కష్టంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నేను మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేయబోతున్నటువంటి మరి శ్రీ బిఏ జార్జ్ హెడ్ మాస్టర్ అండ్ కరెస్పాండెంట్ గారి గౌరవార్థమై మరి విద్యార్థులు ఎంతో చాలాసేపటి నుంచి వేచి ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట స్టాఫ్ నుండి శ్రీ కృష్ణారెడ్డి గారు వస్తారు. ఆ తర్వాత కుమారి విలీన టీచర్, మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి శాంతమ్మ కూడా ఇప్పుడు క్లాస్ లీడర్ 9th క్లాస్ జీవరత్నం, 8th క్లాస్ ఏటీ పురుషోత్తం,
క్లాస్ ఎం డేవిడ్. 6th క్లాస్ జంబులప్ప. 5th క్లాస్ 10th ఎం హరిబాబు. వారు ప్రత్యేకంగా మరి ప్రధానోపాధ్యాయులుగా 9th క్లాస్ ఏ గోవింద్. 7th క్లాస్ ఏ రఘుపతి నాయక్. 6th క్లాస్ కే జగదీష్. 5th క్లాస్ కే సత్యనారాయణ. 4th క్లాస్ రాజేశ్వరి. అండ్ 3rd క్లాస్ మొయినుద్దీన్. ఇంకా కొంచెం లార్డ్ లేసా చిన్నబాబు, సకీనా బేగం అవకాశం ఉంది. फोटो ఇది గవర్నింగ్ కౌన్సిల్ తరఫున ఆయన హెడ్ మాస్టర్ గారి యొక్క గౌరవార్థమై మరి జీసీ సెక్రటరీగా నేను కొనసాగుతున్నాను. తర్వాత సంఘం నుండి మన ఎబ్రిజల్ చర్చ్ నుండి పాస్టర్ గారు మరి హెడ్ మాస్టర్ గారికి దండవేస్తారు. తర్వాత విద్యార్థులు మరి వచ్చిన అతిథులు బంధువులు అందరూ కూడా పూలమాలను సమర్పించినారు. మరి మన జీసీ కాన్ఫరెన్స్ తరఫు నుంచి కూడా సమర్పించబడింది. మరి ముఖ్యంగా తాను అసిస్టెంట్ సెక్రటరీగా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నాడు కాబట్టి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి మేము సన్మానం చేయవలసి ఉంది. మరి ఈ పరిస్థితిలో సెక్రటరీ గారు మిగతా మెంబర్ లేకపోయారు. అయినప్పటికీ మేము బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫు నుండి వారికి సన్మానం చేయాలని ఒక 2-3 నిమిషాల్లో చేసి ముగిస్తాం. దయచేసి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి తరుణం ఇవ్వబడింది కాబట్టి దయచేసి మొదలైనట్లు లేనట్టున్నాడు సారు కనుక ఇంకా వారికి చాలా కాలం చేసిన కొరకు దేవుడు ఆయుష్ ఇచ్చినాడు, మనసు కూడా ఇచ్చినాడు కాబట్టి దానికి మనం ఎంతో సంతోషిస్తాం. దయచేసి వారు లేస్తే సార్ 1 మినిట్ ప్రేమ సుగంధమ్మ గారు స్కూల్ స్టాఫ్ తరఫు నుండి ప్రేమ సుగంధమ్మ గారు వచ్చి కొన్ని పలుకులు పలికిపోతారు. వీరికి 7 మంది అక్కలు, 3 చెల్లెండ్లు, 1 తమ్ముడు. వారి సతీమణి గారు ముత్యాలమ్మ గారు, వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. వీరి నేటివ్ ప్లేస్ చూస్తే గద్వాల్. వీరు మొదట గద్వాల ఎంబీ హై స్కూల్ ఉపాధ్యాయులుగా పనిచేసి మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేటలో కూడా పనిచేసినారు. ఉపాధ్యాయులుగా మాత్రమే కాదు వారు హెడ్ మాస్టర్గా కూడా పనిచేసినారు.
తర్వాత మొట్టమొదట ఈ నారాయణపేటకి మరి ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్తో వచ్చినారు. 1969 సంవత్సరం నుంచి 70 నుంచి 71 వరకు 2 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 90 నుంచి 91 వరకు మరి ఆ విధముగా ఈ బడిలో వారు 3 సంవత్సరముల నుండి మరి పనిచేసినారు. ఈ విధముగా మా స్థలంలో వారు పదవి విరమణ చేస్తూ ఉన్నారు. వీరి విద్యాభ్యాసం MA B.Ed, ఇంగ్లీష్లో బాగా ఆరితేరినటువంటి వారు. వీరికి పెన్ మ్యాన్ అనే పేరున్నదని కూడా విన్నాం. లక్షణాలు చూసినట్లయితే మంచి డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తి, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడటంలోనేమి నేర్పించడంలోనేమి చాలా ఆసక్తి కలిగినటువంటి వారు, పాఠశాలలో కష్టపడి పనిచేసినటువంటి వారు, వాక్యం విషయంలో చెప్పాలి అని అంటే చాలా చక్కగా బోధిస్తారు. స్కూల్ విషయాలు చూసినట్లయితే వారికి చాలా అనుభవం ఉన్నటువంటి వారు, కాబట్టి వారు వచ్చిన తర్వాత చాలా క్రొత్త విషయాలు నేర్చుకున్నాం. నేను గత 4-5 సంవత్సరాల నుంచి స్టాఫ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. అయితే స్టాఫ్ మీటింగ్లో మరి మినిట్స్ రాసేటప్పుడు మరి చాలా విషయాలు రాయడంలో వినడం కన్నా రాసినటువంటి వారికి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందని నా అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. ఎన్నో విషయాలు క్రొత్త విషయాలు తెలిసినాయి. కాబట్టి మరి ఈ విధంగా వారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని మరి నేర్చుకున్నామని ఘంటాపథంగా చెప్పగలం. తర్వాత ఏమైనా పనులు చేయాలనుకున్నప్పుడు కూడా వారు స్వంతంగా కాకుండా చాలామంది సలహాలు తీసుకోవడం వారి అలవాటు. మరి స్కూల్ అభివృద్ధికి కూడా పాటుపడే వ్యక్తి. మరి బడిలో ఉన్నటువంటి వేకెన్సీస్ భర్తీ చేయాలన్నటువంటి తాపత్రయం కూడా చాలా ఉండింది. మరి మొన్ననే మరి ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు 3 ట్రాన్స్ఫర్ చేసినారు, కానీ ఆ స్థానంలో భర్తీ చేయలేదు. అంతకుముందే మా స్కూల్లో అటెండర్ పోస్ట్, PET పోస్ట్, ఇంకా అసిస్టెంట్ టీచర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయి. మరి దయచేసి మరి మా స్కూల్ సఫర్ కాకుండా ఈ సందర్భంలో మరి వారంతా సమావేశమైనందువల్ల నాకు కూడా అవకాశం దొరికినందువల్ల మా స్కూల్ తరపు నుండి మరి స్టాఫ్ సెక్రటరీగా కూడా మరి వారికి మనం చేస్తున్నాను, త్వరలో మా స్కూల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా భర్తీ చేయమని. థ్యాంక్ యూ. మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారు. విద్యార్థులు నిజంగా ఇంతకుముందు ఏమంత పరిచయం లేదు, కానీ అయినప్పటికీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నిజంగా సార్ గారి గురించి చెప్పాలంటే విజిట్ చేసి తర్వాత పిల్లలు మంచిగా ఉన్నారా టీచర్, ఎవరికైనా అనారోగ్యం ఉందా అని అడగడం, తర్వాత వాళ్ళ డయట్ గురించి మెడిసిన్స్ గురించి అన్ని విషయాలు అడిగి మరి వాళ్ళ విద్య గురించి వాళ్ళని హెచ్చరించడం, తర్వాత ఇవన్నీ మాట్లాడి ఒట్టికి పోకుండా ఎంతో చక్కగా మరి ఆత్మీయ విషయాలు పిల్లలకు చెప్పి వాక్యం చదివి ప్రార్థన చేసి మరి వాళ్ళు పోవడం. తెలుగు మీడియం కృష్ణయ్య అనే విద్యార్థి వచ్చి కొన్ని పలికిపోతారు ఉన్నాయి, కానీ వారి యొక్క గొప్పతనంలోని కొన్ని అంశాలను మాత్రం చెప్పదలుచుకున్నాను. మరియు మా యొక్క హెడ్ మాస్టర్ గారు టీచింగ్ విషయంలో చూసినట్టయితే మంచి అనుభవం వారు మనకు ఇప్పుడే తెలిసిపోయింది. ఎలా అంటే వారి యొక్క కులమాల సత్కారంతో చూసినట్టుగైతే వారి యొక్క రిటైర్మెంట్ అనే విషయాన్ని తెలిసినందుకు నేడు ఆంధ్రప్రదేశ్ APSRTC వాళ్ళు బస్సులన్నీ బంద్ చేసినప్పటికీ వారి యొక్క గౌరవార్థానికై వచ్చి వచ్చినందుకు వారు తప్పకుండా వారి పురస్కారానికై అటెండ్ కావాలనే ఉద్దేశంతో వారు ఎంతో దూర ప్రదేశం నుండి కూడా కష్టపడి వచ్చినందుకు ఇన్ఛార్జ్ NJ ప్రేమ సుగంధమ్మ గారు ఇన్ఛార్జ్ వీడుకోలుపాట